ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఇప్పుడు మన భారతదేశంలోని అలహాబాద్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా. ఈ కుంభమేళాకి మన దేశం నుంచే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు హాజరవబోతున్నారు. దగ్గర 40 కోట్ల మంది వరకు వస్తారని చెప్పి మన గవర్నమెంట్ అంచనా వేసి దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి పెట్టింది. కానీ ఈ కుంభమేళాకి మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చేసుకుంటుంటే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఎందుకు వస్తున్నారు, ఇందులో అంత విషయం ఏముంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? అయితే ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2017లో UNESCO అనే ఒక ఫారిన్ సంస్థ మన కుంభమేళాని గుర్తించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ అని చెప్పి ఒక బిరుదునిచ్చి సత్కరించింది. అది ఎందుకు ఇచ్చింది అంటే ఈ కుంభమేళా వల్ల అన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది. అది ఏంటి అంటే మొట్టమొదటిది, ఈ పాస్ట్ జనరేషన్ నుంచి ట్రెడిషన్స్ని కల్చర్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇక్కడి నుంచి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ కుంభమేళా అనే పద్ధతి ద్వారా తెలుస్తుంది. అది ఒకటైతే ఈ కుంభమేళాలో కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందుకే హ్యుమానిటీ అని చెప్పింది. సరే, ఇందులో దాగి ఉన్న సైన్స్ ఏంటి అంటే మామూలుగా ప్రతి గ్రహానికి ఒక స్పెసిఫిక్ ఎనర్జీ అయితే ఉంటుంది. అవి స్పెసిఫిక్ ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు భూమి మీద ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అలానే గ్రహాల అలైన్మెంట్ కూడా జరుగుతుంది. అది సూర్యుడు, చంద్రుడు, భూమి, బృహస్పతి, ఈ 4 గ్రహాలు ఒక అలైన్మెంట్ స్పెసిఫిక్గా జరుగుతుంది. అలా జరిగినప్పుడే కుంభమేళాని చేస్తారు. ఆ సమయంలో ఆ 4 గ్రహాల కలయికతో వచ్చిన ఒక స్పెసిఫిక్ ఎనర్జీ భూమి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అది భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ని ఎక్కువగా రిలీజ్ చేసేలా చేస్తుంది. అది హ్యూమన్ బయాలజికల్ సిస్టమ్కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవాలి అంటే ఎలా, అది ఏం చేయాలి అన్న విషయాన్ని చాలా యూనివర్సిటీస్ కానీ, మన భారతదేశంలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ ఎన్నో అధ్యయనాలు, రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఏంటంటే ఇలాంటి అలైన్మెంట్ జరిగినప్పుడు అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలే మనం కుంభమేళా జరుపుకుంటున్న ఆయా ప్రదేశాలు అని చెప్పి కూడా వారు ప్రూవ్ చేశారు. సైన్స్, ట్రెడిషన్స్ అండ్ కల్చర్ అన్నీ కలగలిపి ఉన్న ఈ కుంభమేళాకి అంత మంచి గుర్తింపుని వాళ్ళు ఇచ్చారు. ఈ కుంభమేళా జరుపుకుంటున్న ప్రదేశాల గురించి ఈ సైన్స్ రీసెర్చ్ల కంటే ముందే మన ఋషులు, మునులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనుక్కొని వాటిని వేదాలలోనూ, పురాణాలలోనూ చెప్పి మన కోసం భద్రపరిచారు. అలాంటి ఈ కుంభమేళాను గురించి మన దేశంలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో కూడా వాళ్ళు కూడా అంతా బిలీవ్ చేసి ఈ కుంభమేళాలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కుంభమేళా ఈ సంవత్సరం స్పెసిఫిక్గా 144 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాశస్త్యం లభిస్తుంది. ఈ కుంభమేళాకి ఇంకొక ప్రత్యేక విషయం ఏంటి అంటే ఎప్పుడూ మనకి కనిపించని అఘోరాలు, నాగసాధువులు హిమాలయాల నుంచి